హలో వ్యూవర్స్, నేను డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సిరీస్ రన్ చేయాలనుకుంటున్నాను. ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి ఏదైతే సిలబస్ ఉందో అందులోంచి ప్రతి అంశాన్ని తీసుకొని దాని మీద వీడియో లెక్చర్స్ తయారు చేసే పనిలో నేనున్నాను. ఇందులో మొదటి వీడియో లెక్చర్గా ఎపిక్ అనే దాని మీద ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతోంది. ఎపిక్ అంటే ఏంటో కాదు, మహాకావ్యాన్ని ఎపిక్ అంటాం. మన భాషలో చూస్తే రామాయణం, మహాభారతం ఈ రెండు కూడా మహాకావ్యాలే. వీటి లక్షణాలు కలిగినటువంటి కావ్యాన్ని ఎపిక్ అంటాం. ఎపిక్ అనేది మనకు ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో ఒక భాగం. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఎపిక్ గురించి సంపూర్ణ అవగాహన తెచ్చుకుంటామో మాక్ ఎపిక్ అనేది కూడా మనకు చాలా బాగా అర్థమైపోతుంది. ఎందుకు అంటే మాక్ అంటే వెక్కిరింపు. మరి ఎపిక్కి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది బాగా తెలిస్తే ఈ లక్షణాలని ఆట పట్టించడం కోసం ఉపయోగిస్తే దాన్ని మాక్ ఎపిక్ అంటాం. అంటే సీరియస్గా కాకుండా కేవలం తమాషాగా ఈ లక్షణాలని ఒక పద్యానికి అన్వయిస్తే దాన్ని మాక్ ఎపిక్ అంటాం. ఎనీవేస్, ఇది మన సిలబస్లో ఉంది కాబట్టి దీని గురించినటువంటి పూర్తి అవగాహన అవసరం. కాబట్టి నేను తెలుగులో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. An epic is also known as a heroic poem. అంటే ఎపిక్ అని మనం దేన్నైతే అంటామో దాన్నే హీరోయిక్ పోయం అని కూడా అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనకు. వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఆఫ్ అన్ ఎపిక్ అన్నామనుకోండి, then you must answer that an epic is also known as a heroic poem. హీరోయిక్ పోయం అనేది మనం గుర్తుంచుకున్నామంటే దానికి సంబంధించి చాలా పాయింట్స్, అంటే ఎపిక్కి సంబంధించినటువంటి చాలా పాయింట్స్ మనకు ఒక్కసారిగా గుర్తొచ్చేస్తాయి. ఎలా అంటే చూద్దాం. హౌ ఈజ్ అన్ ఎపిక్ డిఫైన్డ్? వాట్ ఈజ్ అన్ ఎపిక్? ఎపిక్ అంటే ఏంటి అంటే a long narrative in verse. Narrative means a story. An epic tells us a story, but in verse. Verse అంటే ఏంటి అంటే పద్యం. ప్రోజ్ అంటే గద్యం. గద్యానికి ఆపోజిట్, ప్రోజ్కి ఆపోజిట్ పోయిటరీ కాదు, వర్స్. వర్స్ ఇస్ ది ఆపోజిట్ వర్డ్ ఫర్ ప్రోజ్. మరి an epic is a long poem, that's a long story that is narrated in verse and not in prose. ప్రోజ్లో ఒక లెంతీ స్టోరీ చెప్తే దాన్ని ఎపిక్ అనం. ఎపిక్ అనపడాలంటే అది పద్యంలోనే ఉండాలి, ఒక లెంతీ స్టోరీనే అది మనకు తెలియజెప్పాలి. దట్స్ వై వి డిఫైన్ ఎపిక్ యాజ్ ఎ లాంగ్ narrative in verse. Aristotle calls it the second greatest mode of literature, the first being tragedy. మీ అందరికి తెలిసి ఉంటుంది, అరిస్టాటిల్ ఒక పుస్తకం రాశారు, దాని పేరు పొయెటిక్స్. ఈ పొయెటిక్స్ అనే పుస్తకంలో అరిస్టాటిల్ మనకు సాహిత్యం అంటే ఏంటి, మరి సాహిత్యంలో ఉన్నటువంటి వివిధ అంశాలు మనం పరిశీలిస్తే ట్రాజడీ గొప్పదా లేకపోతే ఎపిక్ గొప్పదా అని చెప్పి ఆలోచించినప్పుడు ట్రాజడీకి అతను మొదటి స్థానం ఇవ్వడం జరిగింది, ఎపిక్కి అతను రెండవ స్థానం ఇచ్చాడు. కానీ 16వ శతాబ్దంలో ఉన్నటువంటి లిటరరీ క్రిటిక్స్ అరిస్టాటిల్ని పక్కన పెట్టేసి, లేదండి ఎపిక్కే ట్రాజడీ కంటే కూడా గొప్పది,
ఎపిక్కి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి, ట్రాజడీకి సెకండ్ ర్యాంక్ మనం ఇవ్వచ్చు అని చెప్పి అభిప్రాయపడ్డారు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి ఇక్కడ అంటే, అరిస్టాటిల్ దేనికి టాప్ ర్యాంక్ ఇచ్చారు అంటే ట్రాజడీకి టాప్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ హీ గివ్స్ టు ఎపిక్. Milton's Paradise Lost is considered to be the only epic in English literature. We have a vast amount of literature written in English. ఇంగ్లీష్లో చాలా గొప్ప సాహితీ రచనలు జరిగినాయి. కానీ ఒక షాకింగ్ అంశం ఏంటంటే, మన ఇంగ్లీష్ భాషలో ఒకే ఒక ఎపిక్ ఉంది, దాని పేరు ప్యారడైజ్ లాస్ట్. ఇది ఎవరు రాశారంటే మిల్టన్ రాశారు. మిల్టన్ రాసినటువంటి ప్యారడైజ్ రీగెయిన్డ్ కూడా ఎపిక్ అంటారు, కానీ అన్ని లక్షణాలు మనం పరిశీలించినప్పుడు కేవలం ప్యారడైజ్ లాస్ట్కి మాత్రమే ఈ గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్ సాహిత్యంలో మీకు తోచినటువంటి ఒక ఎపిక్ చెప్పండి అంటే ప్యారడైజ్ లాస్ట్ ఒకటే. సరే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎపిక్. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు. ఏం లక్షణాలు కలిగి ఉంటే ఒక కావ్యాన్ని మహాకావ్యం అంటే ఎపిక్ అని కానీ హీరోయిక్ పోయం అని కానీ అనవచ్చు అంటే చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలన్నింటినీ కూడా పూర్తి చేసినప్పుడే ఒక కావ్యాన్ని మనం మహాకావ్యం అనే పేరు ఇవ్వడానికి వీలు పడుతుంది. A poem must satisfy quite a number of characteristics to be given the name of an epic. మరి ఇందాక నేను చెప్పినట్లు రామాయణాన్ని మహాభారతాన్ని ఎపిక్స్ అంటాం. దీని లక్షణాలు మీకు తెలిసి ఉంటాయి. ఈ లక్షణాలు మనం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిస్తాం. ఈ లక్షణాలు ఉంటేనే ఒక కావ్యాన్ని మహాకావ్యం ఎపిక్ అనొచ్చు. హీరో విషయానికి వస్తే, హీరో మస్ట్ బి సమ్వన్ ఆన్ హూస్ షోల్డర్స్ డిపెండ్స్ ది ఫ్యూచర్ ఆఫ్ ది ఎంటైర్ రేస్. మరి మామూలు వ్యక్తి గురించి మనం ఒక స్టోరీ చెప్పినా, ఒక పోయం రాసినా, లెంతీగా ఉన్నా దాన్ని ఎపిక్ అంటారా అంటే అనం. మరి ఎపిక్ అని చెప్పి అనిపించాలంటే హీరో మస్ట్ బి సమ్వన్ ఆఫ్ ఎ గ్రేట్ క్యారెక్టర్. మామూలు వ్యక్తి కాకూడదు, గొప్ప వ్యక్తి అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం చూసుకుంటే మనం ఆదర్శప్రాయుడు, మానవాళికి ఆదర్శప్రాయుడు రాముడు. అలాగనే మహాభారతం తీసుకుంటే కృష్ణ ఈజ్ ది హీరో. కృష్ణ అగైన్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. హీ ఈజ్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. హీ ఈజ్ అన్ అవతార. అంటే ఒక సాదాసీదా వ్యక్తి గురించి మనం పోయం రాస్తే ఎపిక్ కాదు. ఒక గొప్ప హీరోని తెచ్చి తన గొప్పతనం గురించి, తన జాతిని ఎట్లా రక్షించుకున్నాడు అనే విషయం గురించి మనం ఒక కావ్యం రాస్తే అప్పుడే దానికి ఒక ఎపిక్ అనే పేరు మనం పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఇందాక నేను చెప్పినట్లు ప్యారడైజ్ లాస్ట్ని మనం ఎపిక్ అంటాం. ఇందులో హీరో ఎవరు అంటే జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది సన్ ఆఫ్ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ కమ్స్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి వచ్చేసి అందరూ చేస్తున్నటువంటి పాపాలను విముక్తి కలిగించడానికి తన రక్తాన్ని ధారపోస్తాడు. తర్వాత గొప్ప వ్యక్తి హీరోగా ఉంటాడు కాబట్టి ఆ క్యాన్వాస్ అంటాం. ఆ స్టోరీ యొక్క క్యాన్వాస్ కూడా చాలా బాగా పెద్దగా ఉంటుంది. అంటే స్కోప్ చాలా బాగా పెద్దగా ఉంటుంది. మనం ప్యారడైజ్ లాస్ట్ అనే ఎపిక్ని ఒకసారి పరిశీలిస్తే జీసస్ క్రైస్ట్ హూ ఈస్ ది సన్ ఆఫ్ గాడ్ ఈస్ ది హీరో. మరి దేవుని కుమారుడు హీరో అయినటువంటి ఈ ఎపిక్ ఒకే ప్లేస్లో జరుగుతోందా అంటే అలా జరగదు. సమ్ పార్ట్ ఆఫ్ ది యాక్షన్
happens in heaven, some part of the action takes place in hell, some part of the action takes place on earth. కొన్ని సీన్స్ భూమి మీద, కొన్ని సీన్స్ స్వర్గలోకంలో, మరికొన్ని సీన్స్ నరకంలో జరుగుతాయి ఈ ఎపిక్లో. అంటే అంత విస్తృతంగా ఉంటుంది మన స్కోప్ ఎపిక్ రాసినప్పుడు. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ది పోయం బిగిన్స్ ఇన్ మీడియాస్ రెస్, దట్ ఈస్ ఇన్ ది మిడిల్ ఆఫ్ థింగ్స్. మరి గొప్ప హీరో యొక్క జీవిత చరిత్రను మనం తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి బిగినింగ్లో బిగిన్ చేసి చివరాఖరుకు ఎండ్ చేద్దామంటే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి డ్రామాటిక్ పర్పస్ కోసం, డ్రామటైజ్ చేయడం కోసం రచయిత ఏం చేస్తాడు అంటే, ఎక్కడైతే మనకు ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఉంటుందో, సన్నివేశం ఇంట్రెస్టింగ్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ సడన్గా స్టార్ట్ చేసి ఆ పోయంని అవసరమైనప్పుడు ఫ్లాష్ బ్యాక్ మాదిరిగా వెనక్కిపోవడం, అవసరమైనప్పుడు ముందుకు రావడం చేస్తాడనమాట ఇందులో. దీన్ని మనం ఏమంటామంటే ఇన్ మీడియాస్ రెస్ అంటాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ది పోయట్ డిక్లేర్స్ హిస్ థీమ్. ఇది సాదాసీదాగా రాసేసే పోయం కాదు. ఏదో ప్రకృతి ఒడిలో కూర్చొని 4 లైన్స్ రాసామా, చాలా రైమింగ్గా ఉన్నాయా అంటే కుదరదు. ఇది ఏ పోయట్కైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ లాంటిది. మీకు తెలిసి ఉంటుంది, ప్యారడైజ్ లాస్ట్ అనే ఒక మహాకావ్యాన్ని రాసే ప్రయత్నంలో మిల్టన్ ఎంతగా కష్టపడ్డాడంటే, he read and read quite a number of books in preparation to write this epic. So much so that he even lost his eyesight. ఎంత కష్టపడ్డాడు మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ రాయడం కోసం అంటే, చాలా చదివి తన project for the epic writer. Milton lost his eyesight at the age of 44. Utmost importance. So much he had worked for this Paradise Lost. At the beginning of the poem itself, he declares his argument. ఏ ఉద్దేశంతో ఈ పోయం రాస్తున్నాడు? ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ డిజోబీడియన్స్. ప్యారడైజ్ లాస్ట్ ఎందుకు రాస్తున్నామంటే, ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ డిజోబీడియన్స్, మనిషి చేసినటువంటి మొదటి తప్పు గురించి, తర్వాత దేవుని కోపం మనకు స్వర్గలోకం నుండి భూమి మీదకి ఎట్లా పంపించేసింది అనే దాని గురించి వివరిస్తాను ఈ పోయంలో అని చెప్పి అతను ప్రకటిస్తాడు. ఇన్ ది వెరీ ఇనిషియల్ లైన్స్ ఆఫ్ ది పోయం ఇట్ సెల్ఫ్ హీ డస్ దిస్. నెక్స్ట్, ది పోయట్ అనౌన్సెస్ ది పర్పస్. This particular poem called the Epic is not just written with the intention of entertaining the people. కేవలం పీపుల్కి ఎంటర్టైన్ చేయడం కోసం రాసినటువంటి పోయం కాదు ఇది. There will be a purpose behind. Again, let us take the example of Paradise Lost. మరలా ఒకసారి Paradise Lost లోంచి ఉదాహరణిస్తే, Milton tells us that his purpose in writing Paradise Lost is to justify the ways of God to man. దేవుడు చేసే చర్యలు మనుషులకు ఒక్కొక్కసారి అర్థం కావు. అర్థమయ్యేట్టు చేయడమే ఈ పోయం యొక్క పర్పస్ అని చెప్పి మిల్టన్ మనకు చెప్తాడు ప్యారడైజ్ లాస్ట్లో. అంటే ది పర్పస్ బిహైండ్ ప్యారడైజ్ లాస్ట్ ఈజ్ టు జస్టిఫై ది వేస్ ఆఫ్ గాడ్ టు మెన్. దేవుడు మనల్ని స్వర్గలోకం నుండి భూమి మీదకి ఎందుకు నెట్టేశాడు, ఎందుకు ఇంత కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది నేను వివరిస్తాను చూడండి అని చెప్పి ఆ పోయంలో అతను వివరించే ప్రయత్నం చేస్తాడు. హీ ఆఫర్స్ అన్ ఇన్వొకేషన్. ఇన్వొకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రేయర్. అండ్ సిన్స్ writing an epic is a mega project, the poet will do a lot of hard work, and when he starts to write, he offers a prayer to his muse. For example,
మన కవులు ఏమైనా గొప్ప రచనలు సాగించే ముందు వారి వారి ఇష్టదేవతను పూజించడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా సాధారణంగా సరస్వతి అమ్మవారిని పూజిస్తాం. జ్ఞానం ప్రసాదించు తల్లి అని చెప్పి ప్రార్థించడం జరుగుతుంది. అలాగనే మిల్టన్ కానీ మరి ఏ ఇతర ఎపిక్ రైటర్ కానీ తన ఇష్టదేవతను పూజించిన తర్వాత ఈ ఎపిక్ని రాయడం ప్రారంభిస్తాడు. ప్యారడైజ్ లాస్ట్ విషయానికి వస్తే మిల్టన్ యురేనా అనే ఒక దేవతని ప్రార్థించి వాట్ ఈజ్ లో ఇన్ మీ రైజ్, వాట్ ఈజ్ డార్క్ ఇన్ మీ ఇల్యూమిన్, వాట్ ఈజ్ లో రైజ్ అండ్ సపోర్ట్, నా చీకటిని తొలగించి విజ్ఞానం ప్రసాదించు అని చెప్పి ప్రేయర్ చేస్తాడు. మరి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ విషయానికి వస్తే జనరలీ an epic is divided into 12 books. ఒక ఎపిక్ని రాసిన తర్వాత ఆ ఎపిక్ అంతా కూడా ఒక పర్వంలో ఒక ఖండంలో పబ్లిష్ చేయకుండా మన ఇంగ్లీష్లో తర్వాత గ్రీక్ మరియు లాటిన్ అయినటువంటి క్లాసికల్ లాంగ్వేజెస్లో 12 బుక్స్లో దాన్ని డివైడ్ చేసే ఆచారం ఉంది. మరి మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ రాసినప్పుడు మొదట్లో 10 బుక్కులుగా 10 వాల్యూమ్స్గా డివైడ్ చేశాడు, కానీ లేటర్ ఫాలోయింగ్ ది క్లాసికల్ ఎగ్జాంపుల్ హీ రీడివైడ్స్ దెమ్ ఇంటూ 12 బుక్స్. 12 బుక్స్గా తన ప్యారడైజ్ లాస్ట్ని డివైడ్ చేసుకున్నాడు మిల్టన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ది నంబర్స్ 3 and 9 ఆర్ గివన్ లాట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ అన్ ఎపిక్. మహాకావ్యంలో 3 మరియు 9 అనే సంఖ్యలకు చాలా చాలా గొప్ప విశిష్టత ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, బర్నింగ్ లేక్ మీద పడి ఉన్నటువంటి సాటర్న్ ప్రయత్నించాడు, లేసే ప్రయత్నం చేశాడు అని చెప్పడానికి థ్రైస్ హీ అస్సైడ్, 3 సార్లు ప్రయత్నించాడు, థ్రైస్ హీ ఫెయిల్డ్, 3 సార్లు విఫలమయ్యాడు అని చెప్పుకొస్తాడు మన మిల్టన్. అంటే అవసరమైనప్పుడల్లా ఎఫెక్టివ్గా కనిపించడానికి 3 మరియు 9 అనే సంఖ్యలను చాలా విరివిగా ఉపయోగిస్తారు మన మహాకావ్యాల్లో, ఎపిక్స్లో. Since the theme is a grand one, the poet chooses a befitting level of language to describe it. చూడండి, ఇది ఇక్కడ పనికొస్తుంది, ఈ పాయింట్ ఇక్కడ పనికొస్తుంది, మనకు మాక్ ఎపిక్లో కూడా పనికొస్తుంది. ఏంటి పాయింట్ అంటే ఒక గొప్ప విశిష్టమైనటువంటి హీరో గురించి మనం పోయం రాస్తున్నాం కాబట్టి అతని ఘనకార్యాలని వివరించడానికి కూడా అంతటి గొప్ప భాషని మనం ఉపయోగించాల్సి వస్తుంది. అంటే మన టాపిక్ ఎంత విశిష్టమైందో, ఎంత గొప్పదో, మనం దానికిచ్చే ట్రీట్మెంట్ అంటే మనం దానికి వివరించే భాష కూడా అంతే విశిష్టంగా ఉండాలి, అంతే గొప్పదై ఉండాలి. అలాంటప్పుడే అది ఎపిక్ అనిపించుకుంటుంది. ఈ పాయింట్ మరలా మనం మాక్ ఎపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఒకసారి చూద్దాం. The poet uses epic similes to add variety to his poem. ఎపిక్ సిమిలీస్ని హోమెరిక్ సిమిలీస్ అని కూడా అంటారండి. ఎపిక్ సిమిలీస్ అంటే ఏంటి, హోమెరిక్ సిమిలీస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ సిమిలీ అంటే ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి. సిమిలీ అంటే 2 వస్తువులను లైక్ కానీ యాజ్ కానీ యూజ్ చేసి కంపేర్ చేస్తే దాన్ని సిమిలీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బర్నింగ్ లేక్ మీద పడి ఉన్నటువంటి సాటర్న్ యొక్క బాడీ ఎంత పెద్దగా ఉంది అని చెప్పి వివరించడానికి బర్నింగ్ లేక్ మీద ఉన్నటువంటి సాటర్న్ ఒక లేవియేథన్ లాగా, అంటే ఒక తిమింగలం మాదిరిగా ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. మాదిరిగా అనే పదం ఉపయోగించి సాటర్న్ని తిమింగలాన్ని పోల్చాం కాబట్టి దీన్ని మనం సిమిలీ అంటాం. అంటే ఇక్కడ బర్నింగ్ లేక్ మీద తేలియాడుతున్నటువంటి సాటర్న్ ఒకవైపు,
ఎక్కడో నీటిలో ఉన్నటువంటి లేవియథన్ అంటే వేల్, తిమింగలం ఇంకొక వైపు, ఈ రెండింటిని లాగా, మాదిరిగా, లైక్ ఆర్ యాజ్ యూజ్ చేసి పోల్చాం కాబట్టి దట్ బికమ్స్ ఎ సిమిలీ. మరి ఇప్పుడు పోల్చిన తర్వాత అక్కడితో ఆగకుండా రెండో అంశం ఏదైతే ఉందో తిమింగలం, ఇక్కడ తిమింగలం గురించి లెంతీగా మాట్లాడడం జరుగుతుంది మన పోయెట్. అంటే తిమింగలానికి మన ఎపిక్తో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా జస్ట్ ఆ పోలిక ద్వారా ఒక రకమైనటువంటి డెకరేషన్ పోయంకి రావాలనే ఉద్దేశంతో ఈ శాటర్ని పోల్చినటువంటి తిమింగలం ఏదైతే ఉందో ఆ తిమింగలం చాలా పెద్దది. ఒక నావికుడు తన పడవని నడుపుతూ అలసిపోయి ఈ తిమింగలం చూశాడు. ఈ తిమింగలానికి అతను ఒక చిన్న ద్వీపం అనుకున్నాడు. ఎట్టకేలకు కొంచెం నేల దొరికిందిలే అని సంబరపడుతూ తన యాంకర్ను వదిలాడు. ఆ యాంకర్ గుచ్చుకున్నటువంటి తిమింగలం కదిలింది అని చెప్పి అంత వివరంగా వివరిస్తాడు మనకు ఆ తిమింగలానికి. అంటే ఈ ఎపిక్ సిమిలీ గురించి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనే ఒక వీడియో లెక్చర్లో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి పోయంని మహాకావ్యం, ఇంగ్లీష్లో ఎపిక్ లేకపోతే హీరోయిక్ పోయం అని అంటారని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. Keep watching my videos, subscribe to my channel, and in the coming days I am going to upload almost every passage, every poem, every point that is included in the syllabus prescribed for AP DSC School Assistants in English. Thank you for watching.